ప్రపంచం మొత్తానికి సూపర్ డూపర్ హిట్ అయిన పుష్ప సినిమా అండి. అందులో అడవి, ఆ ఎర్రచందనం దొంగలు, ఆ నీళ్ళల్లో కొట్టుకుపోవడాలు ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. ఆ సినిమా షూటింగ్ అంతా ఎక్కడెక్కడో జరగలేదండి, మారేడుమిల్లి అని చెప్పేసి అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగిందటండి ఆ సినిమా షూటింగ్ అంతాను. మారేడుమిల్లి రాజమండ్రి వస్తాయండి, అక్కడి నుంచి చాలా సులువుగా చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి కూడా చేరుకోవచ్చు. మాది రాజమండ్రి కాబట్టి మేము రాజమండ్రి నుంచి మాకు 2 అవర్స్ పట్టిందండి ఈ ఏరియా, అంటే మారేడుమిల్లి ఏరియా చేరుకోవడం కోసం. రాజమండ్రి టు మారేడుమిల్లి 80 కిలోమీటర్స్, 2 అవర్స్ జర్నీ అండి కారులోను. ఈరోజు మేము ఇక్కడి ప్రదేశాలు ఇవన్నీ చూడటం కోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకునండి బయలుదేరామన్నమాట. మార్నింగ్ 7:30కే బయలుదేరామండి. నమస్తే అండి, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఇదిగోండి మా ప్రయాణం. ఇక రంపచోడవరం దాటిన దగ్గర నుంచి మనకి ఇలాగా అడవిలాగే ఉంటుందండి, దట్టంగా అటు ఇటు చెట్లు, మధ్యలో మనకి వాగులు వంకలు కనిపిస్తూ ఉంటాయి. చాలా దట్టమైన అడవితోటి అసలు మనకి ఉదయం మేము బయలుదేరడంతో ఆ చల్లటి వాతావరణంలో ప్రయాణం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూస్తుండగానే ఇక రంపచోడవరం దాటిన దగ్గర నుంచి వాగులు వంకలు మొదలవుతాయండి. చూసారా ఎంత చక్కగా నీటి ప్రవాహం అది బాగుందో. మేము కాసేపు ఇక్కడ ఆగి రిలాక్స్ అయ్యాక ఈ కిందకి దిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్ళాకండి అక్కడ మాకు చక్కగా దిగడానికి అన్నిటికీ ప్లేస్ బాగుంది. ఈ అడవంతా కూడా ఇక్కడి నుంచినండి దట్టంగా ఎంత తిక్కుగా ఉందో చూడండి. ఆ కొండలు అవన్నీ, ఆ చెట్లును. మెల్లిగా మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉండగానే మాకు ఒక సెలయేరు కనిపించిందండి. ఆ సెలయేరు దగ్గర దిగామన్నమాట. ఇదిగోండి రోడ్డు పక్కనే ఉంది. ఈవేళ సండే అండి. సండే మూలాన మాలాగా టూరిస్టులు మొదలైపోయారు, చాలామంది బయలుదేరుతున్నారండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. రిసార్ట్స్లో స్టే చేసేవాళ్ళు కూడా స్టే చేస్తున్నారు. మేము మామూలుగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలాగా ఈరోజు ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ ఆగాము. ఈ పక్కనే మనకి సెలయేరు ఉందండి. ఈ చుట్టూ చూసారా చెట్లు అవి ఎంత తిక్కుగా ఉన్నాయో. అంటే మారేడుమిల్లిలో చాలా ప్లేసెస్లో జరిగిందటండి సినిమా షూటింగు. ఇక్కడ చెరువుపాలెం అనే ప్లేస్లో కూడా కొన్ని షార్ట్స్ తీశారు అని చెప్పేసి అన్నారండి. పక్కనే ఉందండి వాగు, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆ వాగు జస్ట్ ఆ మెయిన్ రోడ్డు పక్క నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సూర్యోదయం ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఆ నీటి వెలుగులు, ఆ నీళ్ళల్లో ఆ వెలుగులు అవి భలే కనిపిస్తున్నాయండి. చుట్టూ వెదురు పొదలు. నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి ఇక్కడ. మనకి వర్షాకాలం టైంలో ఈ వాగులు వంకలు కొంచెం భయమేనండి. జనాలు అవి చూసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వింటర్ సీజన్ కాబట్టి మనకి అంత రిస్క్ కాదండి. కాబట్టి మనం చక్కగా ఇక్కడ కాసేపు నీళ్ళలో కూడా దిగొచ్చు. పెద్దగా లోతు కూడా లేదండి. వర్షాకాలం అయితే ఎక్కువ నీళ్లు ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం పైదాకా వచ్చేస్తాయి. మనం దిగడానికి నడవడానికి కూడా అవ్వదు. ఆ చెట్లు చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో. ఆ సూర్యకిరణాలు కూడా భలే రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూసారా ఆ చెట్ల మధ్యలోంచి. చాలా బాగుంది కదండి. ఉదయమే బయలుదేరడంతో అండి మనకి ప్రశాంతంగా ఇటువంటి వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా. అందుకని మేము బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేసుకుని వచ్చేసామండి. ఇక్కడ చెయ్యొచ్చు అన్నట్టుగాను. ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అండి మనకి కొంచెం మంచినీళ్ళు తాగడానికి తినడానికి ఏదన్నా పట్టుకొని బయలుదేరాం అనుకోండి, మనకి టెన్షన్ ఉండదు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ నీటి ప్రవాహం చూడండి గలగల్లాడుతూ భలే వెళ్తుందండి. ఇక మెల్లిగా తక్కువ ఉంది కదండి లోతు, అందుకని చెప్పేసి దిగా అనమాట. మామూలుగా వర్షం వస్తాయండి ఇదంతా నిండిపోద్దండి. ఇటు పక్క చూసారా కొద్దిగా నీరు ఎలా ఉందో, అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట నీరు. ఈ ఏరియాలోనే కొన్ని షార్ట్స్ తీసారటండి ఆ పుష్పలోను. ఆ నీటి దొంగలు అవి కొట్టుకుపోతూ ఉంటాయి కదా, అటువంటి ఇలాగ కొంచెం ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో కొన్ని షార్ట్స్ తీశారండి. మారేడుమిల్లిలో చాలా ప్లేసెస్లో తీశారు. ఎక్కువ శాతం గవర్నమెంటు వాళ్ళ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ జరిగిందటండి. ఇటువంటి చోట్ల కూడా కొన్ని షార్ట్స్ తీశారనమాట.
ఇక ఇలాగా చల్లగా నీళ్లు ఎంత బాగున్నాయోనండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా, క్రిస్టల్ క్లియర్గా అంటారు చూసారా, అలా మెరుస్తుంది కింద ఇసుక తిని. చాలా బాగున్నాయండి. ఎంతైనా ఇవి అలా వాగులు వంకల్లో సెలయేరుల్లో వచ్చిన నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయండి. మామూలుగా అయితే మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ నీటికి. మనకి ప్రస్తుతం రకరకాల ప్లాస్టిక్లు అవి ఇటు కలిసిపోతున్నాయి, కానీ లేదంటే అసలు మనకి ఈ నీళ్లు డైరెక్ట్గా మనం తాగేయచ్చండి. అంత క్లియర్, అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఈ వెదురు చూసారా ఎంత హైట్గా ఉందో. ఇక్కడ మనకి భోజనానికి వాటికి కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే దొరుకుతాయి, కాకపోతే మనం అన్నీ ముందుగానే సెట్ చేసుకోవాలన్నమాట. ఆ నీళ్లు చూస్తుండగానే ప్రవాహం పెరుగుతుందండి. ఈ వాగులు ఎప్పుడు పొంగుతాయో తెలియదండి, ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. కాబట్టి మనం ఎంత ఎంజాయ్ చేయడానికి సరదాగా ఉన్నా కానీ కొంచెం గమనించుకుంటూ ఉండాలి. ఆ లోపలంతా అడవులండి, చాలా థిక్గా ఉన్నాయి. ఇక్కడ చాలా నెలల పాటు ఈ పుష్ప సినిమా షూటింగ్ జరిగిందటండి. ఈ సినిమా యూనిట్ అంతా రాజమండ్రిలో ఉండి రోజు వెళ్ళొచ్చేవారట. చూడండి రాళ్ళు ఇవన్నీ. ఇక్కడ చిన్ని చిన్ని చేపలు ఉన్నాయండి నీళ్ళల్లో. మరీ పెద్ద పెద్ద చేపలు కనపడలేదు, కానీ మాకు చిన్ని చిన్ని చేపలు కనపడ్డాయి. అసలు ఈ ప్లేసు మనకి వదిలే రాబుద్ది కాదండి, అంత ఆహ్లాదకరంగా. మధ్య మధ్యలో పిట్టల కోతలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. మారేడుమిల్లికి రాజమండ్రి నుంచి ఫ్రీక్వెంట్గానే ఉంటాయండి బస్సెస్. రాజమండ్రి రావాలి అంటే రాజమండ్రిలో ఎయిర్పోర్టు సదుపాయం ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. చాలా సులువుగా రాజమండ్రి చేరుకోవచ్చండి. ఇక్కడ రాజమండ్రిలో స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయి. అలాగే మారేడుమిల్లిలో కూడా రిసార్ట్స్ చాలా వచ్చేసినాయండి. అడుగడికి మనకి ఇంచుమించు చోడవరం అంటే రంపచోడవరం ఉంది కదండి, ఆ ఏరియా నుంచి కూడా రిసార్ట్స్ మనకి స్టే చేయడానికి దొరుకుతాయి. ఇలా మనం చక్కగా ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకొచ్చామనుకోండి, ఈ నీటి ప్రవాహాలు, ఈ అడవులు, ఈ చెట్లు ఇవన్నీ సరదాగా మనకి ఎంత టైం గడుస్తుందో కూడా తెలియదండి. చాలా చక్కగా టైము చూస్తుండగానే మాకు ఇక్కడే గడిపేసామండి. ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయాము. ఉండిపోయి ఇక బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కాసేపు ఈ నీళ్ళల్లో ఆటలాడుకునండి, కొన్ని ఫొటోస్ అవి తీసేసుకుని ఇంక మేము టిఫిన్ సెక్షన్ మొదలు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా అంతా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇక టిఫిన్స్ మొదలు పెట్టేసామండి. ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం కదండి టిఫిన్స్, అందువల్ల మనకి టైం సేవ్ అయినట్టు ఉంటుంది కదా. ఇక టిఫిన్ తిన్నాకండి ఈ ప్లేట్స్ అవి ఇక్కడ పాడేసి పొల్యూషను ఇవన్నీ చేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం అవన్నీ ప్యాక్ చేసేసుకునండి మేము చిన్న కవర్లో వేసేసుకుని పెట్టేసుకున్నాం అనమాట పక్కన. ఎందుకంటే మనం కలుషితం చేయకుండా మన పరిసరాలు ఉంచుకున్నాం అనుకోండి, మన తర్వాత వచ్చేవాడు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఇవన్నీ కూడా ఈ నీళ్ళల్లో కొట్టుకుపోయి ఇక ఈ ప్రకృతి అందాలని పాడు చేసేయటమే కదండి ఇటువంటి ప్లాస్టిక్స్ వృధాలు ఇవన్నీ పాడేయడం వల్ల. అందుకని నీట్గా అవన్నీ మడత పెట్టేసి మేము కవర్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇంత చల్లటి వాతావరణంలో ఈ అడవిలో ఇలా టిఫిన్ తినడం మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక ఒకటి రెండు ఈ గిన్నెలు కూడా నేను ఇక్కడే కడిగేస్తాను, ఎందుకంటే నీళ్ళు అవి కూడా చక్కగా ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకి వాసనలు ఇవన్నీ కారులో ఎందుకని చెప్పేసి ఇక బ్రేక్ఫాస్ట్ అవి చేసేసాకండి ఇక ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి మేము రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ ఈ రోడ్ అండి, ఇది మేము ఇప్పుడు ఆగిన ప్లేస్ అనమాట. ఎంత తిక్కుగా ఎంత పొడవుగా తీగల్లాగా పైకి పాకేసినాయండి ఇవి తీగలు. అంటే ఈ వెదురు పక్కనే ఉన్నాయన్నమాట అండి, మనకి పెద్ద పెద్ద తీగల్లాగా పైకి వెళ్ళిపోయినాయి. ఇంత కొత్త మొక్కలండి. మనం మామూలుగా చూడం, ఇటువంటి ఫారెస్ట్ ఏరియాకి వచ్చినప్పుడే మనకి కొన్ని అడవి మొక్కలు కనిపిస్తాయండి. మనకి మామూలుగా జామ మామిడి ఇటువంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి నార్మల్గా. అటువంటిది ఈ అడవి ప్రాంతాల్లో మనం గమనిస్తే అండి కొత్తగా రకరకాలు సన్న తీగలా ఉంది, చాలా హైట్ వెళ్ళిపోయిందండి. అది చాలా బలంగా ఉందన్నమాట. మనం పట్టుకుని ఊపుదామన్నా ఒకట్లా అలా ఉన్నాయండి ఇక్కడ, అంత పొడవుగా ఉన్నవి కూడా.
ఇక మేము మారేడుమిల్లికి ఎంటర్ అవుతున్నాం అనమాట అండి. ఎంటర్ అవుతున్నప్పుడే ఇంత తిక్కుగా ఉంది అడవి. ఇంక ఎంటర్ అయ్యాక ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఈ పుష్ప షూటింగు జరిగినన్నాళ్ళు కూడా ఈ ఏరియాకి జనాల తాకిడి అది బాగుండేదండి. ఇప్పుడు అయ్యాక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ ఏరియాస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా చూడటానికి టూరిస్టులు అవి కూడా చాలా ఎక్కువ పెరిగారు అని చెప్పేసి అన్నారండి ఇక్కడ వాళ్ళు. చూసారా అడవి ఎంత థిక్గా ఉందో. కొంత దూరం ప్రయాణం చేశాకండి జాఫ్రా మొక్కలండి, అంటే మిఠాయి రంగు అని చెప్పేసి మనకి దీన్ని సింధూరం మొక్కలని కూడా అంటారు. ఇవి కనిపించినాయి. సరే ఇక్కడ కాసేపు ఆగుదాము అన్నట్లుగా మేము ఆగాము. ఆగాక అక్కడ వాళ్ళు చెప్పారనమాట, ఈ ఏరియాలో కూడా పుష్ప షూటింగ్ జరిగిందండి. అంటే చూసారా అక్కడ దూరంగా కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ జాఫ్రా చెట్లు ఈ ఉన్న ఏరియా అంతా కూడా మనకి ఒక వాగులాగా అంటే వ్యాలీలాగా ఉందండి. అంటే కొంచెం కొండ దిగువ ప్రాంతంలాగా ఉందన్నమాట. ఈ కాయలు కూడా భలే చక్కగా విచ్చుకునండి. ఆ విత్తనాలు పగడాల్లో ఉన్నాయి చూసారా. ఇవి లిప్స్టిక్కి కలర్స్ ఫుడ్ కలర్స్కి వాడతారట. ఇదిగోండి ఆ దూరంగా కొండ ఏరియా కనిపిస్తుంది కదా, ఆ కొండ ఏరియా దగ్గర ఈ పుష్ప షూటింగు జరిగిందటండి. అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి చూసారా, వ్యాలీలా ఉంది కదండి కింద. ఆ వ్యాలీలా ఉన్న ఏరియాలో ఆ పుష్ప సినిమా షూటింగ్ జరిగింది అని చెప్పారండి. ఇదిగోండి ఈ నీళ్ళవి ఉన్న చోటే. ఇక్కడ కొంతమంది గిరిజనులు కూడా తిరుగుతున్నారు దూరంగా. ఈ ఏరియా అంతా మనకి అటు కొండ కోన వాగు వంకలతోటి చాలా చాలా బాగుందండి. ఎత్తైన కొండలు పచ్చగా భలే ఉన్నాయి కదండి. అందువల్లే మనకి ఆ సుకుమారన్ గారు కూడా ఈ ఏరియా అయితే రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది షూటింగ్స్కి అన్నట్టుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. మనకి కూడా అంత ఇప్పుడు గుణ సినిమా ఉంటుంది చూసారా, కొడైకెనాల్లో జరిగిందని. అటువంటి ప్లేసెస్ అయితే మనం ఎలాగ వెళ్ళి చూడలేము. ఇదేంటంటే మనకి అందుబాటు దూరం అండి. రాజమండ్రిలో జస్ట్ 2 hours జర్నీ చేసామంటే మారేడుమిల్లి వచ్చేస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండి, భద్రాచలం వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మారేడుమిల్లి మించే వెళ్తాయి. రాజమండ్రి టు భద్రాచలం బస్సులు. ఇవన్నీ రిసార్ట్స్ అండి, ఇంకా కడుతున్నారు. చాలా రిసార్ట్స్ కనిపించినాయి మాకు. చక్కగా పార్కులతోటి వీటితోటి చాలా బాగా డెవలప్ చేశారండి. టూరిస్టులు కూడా బాగా వస్తున్నారు. అందులో ఇక్కడ పుష్ప షూటింగ్ అయ్యాకండి ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. మేము గుడిసె ఏరియాకి వెళ్తున్నామండి ఇప్పుడు. గుడిసె అన్నది మనకి పుష్ప సినిమాలో చాలా ఎక్కువ షార్ట్స్ అవి అక్కడ తీశారట. ఇక్కడ ఏరియా అంతా కూడా మనకి దట్టమైన మొక్కలు తీగలు వీటితోటే ఉంటుందండి. అండ్ మధ్యలో మేము బ్రేక్ చేసామన్నమాట. చూసారా అటు ఇటు ఎలా ఉందో థిక్గా. ఏరియా అంతా మనకి పిల్లలతోటి వచ్చామనుకోండి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని అడిగామన్నమాట ఆ ప్లేసెస్ అవి అక్కడ ఏంటంటే ఇలాగ మేము అడుగుతూ ఉండి వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మేము 1 by 1 చూస్తూ వెళ్తున్నాం అనమాట అండి. అంటే వాళ్ళు అన్నారు మారేడుమిల్లిలో చాలా ప్లేసెస్లో జరిగిందండి సినిమా షూటింగు. ఇక వాళ్ళు ఎక్కడ వాటర్ది బాగుంటుంది షూటింగ్ చేయడానికి అన్న చోటల్లా చేశారు అని చెప్పేసి. కోతులు చూసారా, కోతులు బెడద మాత్రం ఎక్కువేనండి. మీరు తినే సరుకులు ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం వాటికి తక్కకుండా జాగ్రత్త పడాలి. మనం కూడా ఎంతో కొంత వాటికి వేస్తాం అనుకోండి. కాకపోతే ఇలాగ మనం ఏవైనా ఆయిల్ ఫుడ్ వేసామనుకోండి వాటికి ఇబ్బంది. అందుకని ఏమైనా ఫ్రూట్స్ లాంటివి క్యారీ చేసండి. ఇలా కోతులకి వాటికి వేస్తే మనకి వాటిని బెడదా ఉండదు, వాటికి ఏదో ఒకటి పెట్టినట్టు ఉంటుంది కదా. ఇక తర్వాత వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగండి మేము మళ్ళీ బయలుదేరామండి. గుడిసె అన్న ఏరియా వైపు మేము ముందుకెళ్ళామన్నమాట. అలా వెళ్తూ ఉండగానే ఇంకొక వాటర్ ఫాల్ నీళ్ళండి, అదే సెలయేరు. చూసారా నీళ్ళవి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. కింద ఇసుక రేణువులతో సహా కనిపిస్తున్నాయండి. ఇది ఆకుమామిడి కోట అనే ప్రాంతం అన్నమాట. ఈ సెలయేరు పైన కలవట్టు. ఆ ఏరియా అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి రోడ్లు కూడా బాగున్నాయండి.
ఎక్కడ మనకి గోతులు గొప్పులు లేకపోతే గుంతలు ఇటువంటి ఏమీ లేవు. రోడ్డు కూడా కంఫర్ట్గా చక్కగా ఉంది. సీనరీస్ మాత్రం ఎక్సలెంట్ అండి. అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి అందంగా ఉన్నాయి. చూసారా చిన్ని జలపాతంలాగా ఎలా వెళ్ళిపోతున్నాయో నీళ్ళు. అవతల పక్క నుంచి చూపిస్తాను మీకు. నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా ఎలా ఉన్నాయో. మామూలుగా ఇలా ఉన్న చోట మేము కొద్దిగా నీళ్ళు తాగామండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా మనకి ఇలా క్లియర్ అవుతూ వస్తున్న నీళ్ళు కదండి, శుద్ధి అవుతూ వస్తున్న నీళ్ళు ఆ చెట్లు వనమూలికలతోటి వీటిలన్నిటితోటి. అందువల్ల నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగానూ ఉన్నాయి, చాలా టేస్ట్గాను ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీశారటండి పుష్ప సినిమాలోను. ఆ రాళ్ళ మీద కూర్చుని ఆ కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా చాలా రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. వర్షాకాలం మాత్రం ఇటువంటి ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మామూలు అప్పుడైతే ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఈ ప్రవాహాలు కూడా పెద్దగా ఇప్పుడు పర్లేదు, కానీ వర్షాకాలంలో అయితే ఉన్నట్టుండి వాగులు పొంగిపోతాయండి. మనం అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం కదా, నీటి ప్రవాహంలో వాగుల్లో కొట్టుకుపోయారని. కాబట్టి అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కల్వర్ట్ కింద వేశారండి. ఆ కల్వర్టు అవతల వైపు నుంచి చూస్తే నీళ్లు భలే ఉన్నాయండి. చూసారా, ఏదో వాటర్ ఫాల్ కింద ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. భలే వెళ్ళిపోతున్నాయండి నీళ్ళ ముందుకి. మరి ఎంత అందమైన ప్రదేశాల్లో మరి ఇటువంటి దర్శకులకైనా సినిమా తీయాలనిపిస్తుంది కదా. సుకుమారన్ గారు మన ఈ మారేడుమిల్లి సెలెక్ట్ చేసుకుని చక్కగా ఈ ఏరియాలో సినిమా షూటింగ్ తీయడంతో మొత్తం ఈ ఏరియా అంతా కూడానండి టూరిజం పరంగా డెవలప్ అయినట్టు అయ్యిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ ఈ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత ఈ ఏరియా చూడటం కోసం వచ్చామండి అన్నవాళ్ళే నాకు ఎక్కువ మంది కనిపించారు. ఆకుమామిడి కోట ఏరియా అండి ఇది. ఇక్కడ మార్కెట్ అది కూడా సంతది జరుగుతుంది అనుకుంటా, మార్కెట్ యార్డ్ లాగా అదే ఉంది. చుట్టూ కొండలు భలే ఉన్నాయి కదండి. ఇక్కడ బొంగులో చికెన్ తయారు చేస్తున్నారండి. మారేడుమిల్లి అంటేనే మనకి ఇంకా బొంగులో చికెన్ ఇవన్నీ ఫేమస్ కదా. మేము ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అడిగామన్నమాట. 1/2 kg మనకి ఏరియాని బట్టండి 250 దగ్గర నుంచి 350 దాకా ఉంటాయి రేట్స్. ఇక్కడ మేము తీసుకుంటున్నది 300 అయ్యిందండి 1/2 kg. అది పూర్తిగా మాడిపోతే లోపల ఉడుకుతుందనమాట. వెళ్ళు బిర్యానీ అండి, 1/2 kg బిర్యానీ మనకి 300 రూపీస్ అండి. ఒకటి అలా తయారవడానికి పూర్తిగా నల్లగా అవడానికి 1/2 అవర్ పడుతుందటండి. 1/2 అవర్ అలా మంట మీద వాళ్ళు కాలుస్తూనే ఉంటారు. అలాగా మేము ఈ బిర్యానీ ఒకటినండి, చిట్టి ముత్యం బిర్యానీ అని చెప్పేసి చిట్టి ముత్యాల బియ్యంతో చేస్తారు, అది కూడా తీసుకునండి. ఇక బయలుదేరాం. ఇవన్నీ రబ్బర్ తోటలండి. అంటే మనకి ఇక్కడ మారేడుమిల్లిలో అడవితో పాటు ఇందాక మీకు చూపించాను కదండి జాఫ్రా, అదేనండి సింధూరం మొక్కలు. అలాగే ఆ తర్వాత ఈ రబ్బర్ ప్లాంటేషను మనకి ఎక్కడో కేరళలో కనిపిస్తుంది కదండి, అటువంటిది ఇక్కడ మనకి మారేడుమిల్లిలోనే ఆ చెట్టుకి అలా కట్ చేసండి గిన్నెలు పెడతారనమాట, కింద చిన్న చిన్న గిన్నెలు, వాటిల్లోకి పడతాయండి ఈ పాలు. ఆ పాలని కలెక్ట్ చేస్తారనమాట. రబ్బర్ అండి, ఆ పైనుంచి కారుతున్నట్టుగా ఉన్నది. అది చుక్క చుక్కల కింద ఉదయం టైంలోనే ఎప్పుడో కట్ చేస్తారటండి. అది ఆ ప్రాసెస్ ఇదంతా చేయడం ఇదంతా కూడా ఎక్స్పర్ట్స్, దానికి కూడా స్పెషలైజేషన్ అదే ఉంటుందండి. ఇది చూసారా రబ్బర్ ఎలా ఉందో, ఎలా ఉంటుందా అని చెప్పేసి చూసాం అనమాట. ఈ రబ్బర్ తోటలు అది ఇవి కూడా మనకి పిల్లల్ని తీసుకుని వచ్చామనుకోండి, వాళ్ళకి అటు నాలెడ్జ్ పరంగా ఇప్పుడు మిఠాయి రంగు అంటే కెమికల్స్ ఏమి కలపకుండా న్యాచురల్గా మిఠాయి రంగు అది తయారు చేసే సింధూరం మొక్కలు, అలాగే రబ్బర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చూపించినట్టు ఉంటుంది. ఇటువంటి ప్లేసెస్ మనకి
రోడ్డు పక్కనే ఉండడంతో అందుబాటులో కూడా చక్కగా ఉంటాయండి. పిల్లలకి కాలక్షేపానికి కోతులకు కూడా లోటు లేదండి. ఇక్కడ కావలసినన్ని కోతులు. ఇక్కడ టూరిస్టులు వస్తారు అన్నప్పుడు ఇంక ఇవి మరీ ఇంక రోడ్ల మీదే ఉంటున్నాయండి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వేస్తారు కదా తిందాం అన్నట్టు. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక వాగండి. ఇక్కడ ఆ వాగులకి, సెలయేర్లకి, జలపాతాలకి అసలు లోటే లేదండి. మొత్తం అన్నీ కూడా అవే. ఇక్కడ కొన్ని షార్ట్స్ తీశారటండి. ఇంచుమించు ఈ మారేడుమిల్లిలో చాలా ప్లేసెస్లో ఈ సినిమా షూట్ చేశారండి అని చెప్పేసి అన్నారు. మనం ఏంటంటే ఒకసారి చూస్తే ఓకే ఈ ఏరియా ఏమో అన్నది మనకు కొంత ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఇవన్నీ మొక్కలండి. అదేనండి సింధూరం మొక్కలు. ఆ కొండల మీద వాటి గుట్టల మీద అలా పెరిగిపోయి ఉన్నాయండి ఇవి. అంటే ఇవి న్యాచురల్గా అక్కడ కూడా మొలుస్తూ ఉంటాయనుకుంటా. ఇక్కడ పంట కూడా అండి ఇది. రకరకాల మొక్కలతోటి ఈ అడవి ప్రాంతం అంతా చాలా చాలా బాగుందండి. మనకి ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా, అలాగే ఘాట్ రోడ్డు కూడా కాదండి. అంటే మనకి ఎక్కువ కొండలు అప్ అండ్ డౌన్స్ ఇవేమీ ఉండవు. మారేడుమిల్లి వరకు కూడా మీకు రాజమండ్రి టు మారేడుమిల్లి రోడ్డు సాఫీగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా జలపాతాలు చూసుకుంటూ మనం మారేడుమిల్లి వచ్చామనుకోండి. మారేడుమిల్లిలో మరిన్ని సెలయేర్లు చూడండి ఇది ఎంత బాగుందో. ఒకదాన్ని మించి ఒకటి అందమండి. ఇప్పటికీ నేను 4 దాకా చూపించుంటాను మీకు. ఈరోజు సండే కావడంతో టూరిస్టులు బాగా వచ్చారండి. ఇక టూరిస్ట్ వెహికల్స్ మాలాగా వచ్చిన వాళ్ళతోటి ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా సందడిగా ఉన్నాయి. అడవి చూడండి ఎంత దట్టంగా ఉందో. ఈ సెలయేర్లు ఇవి కూడా అండి మనకి కాశ్మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఈ సెలయేర్లకి వాటికి కాశ్మీర్ అని లేదంటే ఇటు సిక్కిము, డార్జిలింగు ఇలాగ హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, అంత దూరం వెళ్ళకుండా మనకి రాజమండ్రిలో మనకు అందుబాటులో ఉండే దూరంలో ఇంత దట్టమైన అడవి, ఇన్ని రకాలగా నీటి అందాలు అంటే సెలయేరు కింద, వాటర్ ఫాల్స్ కింద, చిన్న చిన్న వాగులు వంకల కింద ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా రూమ్స్ అడిగామండి ఎలా ఉంటాయి ఏంటని. 2000 లోపేనటండి రేట్స్. అంటే 1000 నుంచి 2000 లోపు. అంటే 1500, 1600, 1200 అలా ఉంటాయట. కాబట్టి ఫ్యామిలీతోటి వచ్చినా కానీ లో బడ్జెట్లోనే ఇక్కడ స్టే చేయొచ్చండి. ఈ వెదురు పొదలు అవి చూడండి ఎంత థిక్గా ఉన్నాయో. చాలా హైట్ ఉన్నాయండి ఇవి. కొన్ని చోట్లయితే వెదురు పొదలు అటు ఇటు పెరిగి మనకి ఏదో సన్న దారిలాగా ఉందండి. ఇదంతా గుడిసెకు వెళ్ళే ప్రాంతం అన్నమాట. ఆ ఏరియా అంతా ఇలాగే ఉందండి. దట్టమైన అడవులతోటి, వెదురు పొదలతోటి చాలా చాలా బాగుంది. ఆ చెట్లు చూసారా ఎంత హైట్ ఉన్నాయో. వచ్చేపోయే వాహనాలతోటి వాటితోటి అసలు మనకి చాలా రష్గా ఉందండి. ఇదివరకు మేము ఒక 4 years బ్యాక్ వచ్చాము మారేడుమిల్లి. అప్పుడు ఇంత రష్ లేదండి. ఇప్పుడైతే ఈ సినిమా షూటింగ్ అది ఇక్కడ జరిగింది, పుష్ప సినిమా షూటింగు అనడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారండి. ఆ చెట్లు అవి చూసారు ఎంత హైట్ ఉన్నాయో. చాలా హైట్ ఉన్నాయండి చెట్లు. ఇక మధ్యాహ్నం అయిపోయిందండి చూస్తుండగానే. ఇక లంచ్ స్టార్ట్ చేసామన్నమాట. బొంగులో చికెన్ పూర్తిగా మాడిపోయండి. ఇప్పుడు తయారవుతుంది. గిన్నెలోకి వేసేసి మనకి సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి పైన వాళ్ళు ఆకు పెట్టారండి. మూత కింద ఆకు కింద పెట్టి వాళ్ళు బాయిల్ చేసి అదే కాల్చారనమాట వెదురు బొంగు. చికెన్ బిర్యానీ తీసుకున్నామండి మేము. 300 అయ్యింది. అది లోపల అతుక్కుపోయినట్టు అయిపోయిందండి. అంటే లోపల
తేమ ఉంటుంది కదా, ఆ తేమకి లోపల అతుక్కుపోయండి. మొత్తం ఉడికిపోయాక ఆ వేడికి అతుక్కుపోయిందండి ఇంకా ఆ రైస్ అదిని. మేము పొద్దున్న టిఫిన్ తెచ్చుకోవడం కోసం ఈ గరిట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండి మాకు సరిపోయింది. లేదంటే తీయడం కష్టమే. మొత్తానికి దాంట్లో ఉన్నదంతా బయటికి లాగాం కష్టపడి. ఒక బిర్యానీ ఇద్దరికి వస్తుంది అన్నారండి వీళ్ళు, కాకపోతే చాలా ఎక్కువే వచ్చింది. బొంగులో బిర్యానీ అని చెప్పాలేమో దీన్ని. ఇదండి. అలాగే దాంతోపాటు చిట్టి ముత్యాల బిర్యానీ ఇది కూడా తీసుకున్నాము. రైతా అలాగే ఇస్తాడు కదండి గ్రేవీ, వాటితోటి ఇదిగోండి ఈ ఆకుతో మూసాడనమాట. ఈ బ్యాంబూ లోపల బిర్యానీ పెట్టేసి ఆకుతో మూసి కాల్చాడండి ఆ బ్యాంబూ అంతాను. ఆ లోపల ఉన్న తేమకి, అంటే బ్యాంబూ ఉన్న తేమకి అది ఉడికిపోతుంది అనమాట ఆ బిర్యానీ. బాగుందండి టేస్ట్. మీరు మారేడుమిల్లి వస్తే తప్పకుండా టేస్ట్ చేయండి ఈ బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్ను. ఇక లంచ్ అయిపోయాక మళ్ళీ మొదలైందండి మా ప్రయాణం. గుడిసె వెళ్ళే రూటు ప్రస్తుతానికి ఆపారటండి. అందుకని చెప్పేసి ఇక ఆ గుడిసె ప్రాంతం వరకు వెళ్ళి ఇంక మేము మళ్ళీ రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యి ఇటు కాఫీ తోటలకు కూడా చాలా ఫేమస్ అండి. దారిలో జలతరంగిణి వాటర్ ఫాల్ ఉంది, అది కూడా చూసుకున్నాము. జలతరంగిణి దగ్గర చాలా రష్ ఉందండి. ఇంక అందుకని ఇంకా అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. స్పెండ్ చేయకుండా అంటే మనకి న్యాచురల్గానే ఈ ప్రయాణంలోనే చాలా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి, సెలయేర్లు వస్తూ ఉంటాయి. మనం బ్రేక్ చేసుకుంటూ అంటే ఎవరినన్నా అడిగితే అండి వాటర్ ఫాల్ ఉండే ఏరియా, ఈ సెలయేరు ఉండే ఏరియా ఇవన్నీ చెప్తారు. అందులోనూ ఇప్పుడు ఈ పుష్ప సినిమా షూటింగ్ ఇక్కడ కావడంతో వాళ్ళు కూడా టూరిస్టులకి ఏవేవి ఇంట్రెస్ట్గా ఉంటాయి, ఏ ప్లేసెస్లో అక్కడ సినిమా షూటింగ్ జరిగింది, ఇవన్నీ కూడా లోకల్ పీపులే మనకు చెప్పేస్తారండి. కాబట్టి మన ప్రయాణం కొంచెం త్వరగా స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఇక్కడ లోకల్గా ఉండే ఏరియాస్ అన్నీ, షూటింగ్ జరిగిన ప్రదేశాలు ఇవన్నీ చూసుకుని మనం సాయంత్రానికి రిటర్న్ అయిపోవచ్చండి. ఇక్కడ మేము అలాగా ఈ ఒక్కొక్క ప్లేసు చూసుకుంటూ అండి. ఇవన్నీ కూడా పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్లేసెస్ ఏనటండి. ఈ థిక్ ఫారెస్ట్లోను అలాగే సెలయేరుల దగ్గర ఇవన్నీ చోట్ల కూడా ఈ పుష్ప సినిమా షూటింగ్ జరిగిందండి అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఈ ఏరియా అంతా కూడా అండి దట్టమైన అడవులతోటి మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కంటికి. పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందాక మీకు ఆల్రెడీ 2 రకాల తోటలు చూపించేశాను. అదే అండి సింధూరం మొక్కలు, జాఫ్రా మొక్కల తోట, అలాగే రబ్బరు తయారు చేసే ప్లాంట్స్ ఉండే ప్లేసు. ఇప్పుడు ఇది కాఫీ తోటలండి. ఒక్క మారేడుమిల్లి వచ్చామంటే చాలా చాలా రకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చండి. అటు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి ఆ ప్లేసెస్ చూడొచ్చు, అలాగే పిల్లలకి రకరకాల తోటలు చూపించవచ్చు. చూడండి ఇది కాఫీ తోట. ఈ కాఫీ తోటలో మనకి పొడవైన చెట్లకి మిరియాలు పండిస్తారండి. ఈ చిన్న చిన్న చెట్ల కిందేమో మనకి ఆ నీడలోనేమో కాఫీ పండిస్తారనమాట. ఆ కాఫీ కాయలు కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఇదే కాఫీ చెట్లు, తక్కువ హైట్ ఉన్నవన్నీ కాఫీ చెట్లు అనమాట. ఈ కాఫీ కాయలు చాలా వరకు అంటే మనకి అరకు వెళ్ళే చోట అయితే బాగా కనిపిస్తాయండి కాఫీ తోటలు. ఇక్కడ మారేడుమిల్లిలో కూడా కొద్దిగా పెంచుతున్నారనమాట. అలాగే ఒక వెరైటీ చెట్టు కనిపించిందండి. ఆ బెరడు అది కూడా పొట్టు కింద వచ్చేస్తుంది అనమాట. పక్కన ముళ్ళు కింద ఉన్నాయి చెట్టుకి. పొట్టు చూసారు ఎలా వచ్చేస్తుందో బెరడు పొట్టు కింద ఆ ముళ్ళు కింద ఉన్నాయండి ఆ చెట్టుకి. ఇదేంటి అని చెప్పేసి మేము ఇంటికి వచ్చాక గూగుల్లో సెర్చ్ చేస్తాయండి. ఇది ఒక రకమైన కలపాటండి. చెట్టు ఫర్నిచర్కి వాడతారట. చాలా హైట్ ఉంది. ఈ కలప చాలా స్ట్రాంగ్ అటండి. అది ఫర్నిచర్కి వాడతారన్నారు. ఇటువంటివి మనకి గమనిస్తే అండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా తెలుసుకోవచ్చు. ఈ అడవులు మామూలుగా మన ఏరియాస్లో ఉండే మొక్కలు కాదు కదండి, అడవి ప్రాంతంలో ఉండే ఇటువంటి మొక్కలు మనకి గమనిస్తే అండి చాలా తెలుస్తాయి. ఇక్కడ కాఫీ కాయలండి ఇవి. కొంచెం రెడ్ కలర్ వచ్చాక పండిపోయాక వాళ్ళు కోసేస్తారనమాట. పంట దిగుబడి అయిపోయినట్టుందండి. చెట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కొన్ని చెట్లకి ఇంకా 1 2 ఉన్నాయన్నమాట కాయలు.
గుత్తులు గుత్తుల కింద కాస్తాయండి ఈ కాఫీ కాయలు. ఇవన్నీ కూడా మనం ఎక్కువ శ్రమ పడకుండా చూడొచ్చండి మారేడుమిల్లిలో. మారేడుమిల్లి ప్రయాణమే చాలా కంఫర్ట్గా ఉంటుంది. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి జస్ట్ 2 అవర్స్. ఆ 2 అవర్స్ కూడా ఘాట్ ఏమీ ఉండదు, ప్లెయిన్ ఏరియా కిందే ఉంటుంది. చక్కగా మధ్యలో వాగులు వంకలు చాలా వస్తాయి. ఇలా రకరకాల తోటలు చూడాలి. మిరియాలు ఎలా పెద్ద చెట్టుకి మిరియాలు పాకేసినాయండి, చక్క గుత్తులు గుత్తుల కింద కాస్తున్నాయి చూసారా. ఒక్క టూర్లో మనం చాలా రకాలుగా చూడొచ్చండి. అటు అడవిని చూడొచ్చు, ఇటు సెలయేర్లు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు. ఆ అడవిలో కూడా రకరకాల తోటలు. ఇదంతా దట్టంగా ఉండండి, చాలా బాగుంది. మిరియాలు, కాఫీ, ఆ పైన ఈ కలప కోసం కొన్ని చెట్లు. ఇదంతా కూడా ఎక్కువ ట్రైబల్స్ ఉంటారండి మనకి ఈ ఏరియాస్ అన్నీ కూడాను. ఈ పుష్ప సినిమా షూటింగ్ పక్కనే చిన్న వాటర్ ఫాల్ ఉంది, వాగులా ఉందండి. ఆ వాగులా ఉన్న చోట జరిగిందనమాట. ఈ కాఫీ తోటలు అవి చాలా తిక్క చాలా బాగున్నాయి కదండి. ఇలాగా ఈ మిరియం మొక్కలు కూడా ఉన్నాయి కదండి. ఆ మిరియం మొక్కల్లో కొన్ని కింద తీగలు అవి కట్ అయిపోయి వేరు మొక్కలు వచ్చినాయండి. అవి కూడా మనకి నాటితే వస్తాయేమో అన్నట్టుగా తీశాను. ఎందుకంటే మా టెర్రస్ గార్డెన్ ఎర్రా గార్డెన్స్ ఉంది కదండి, దాంట్లో వేయడం కోసం అని ఇక్కడ మిరియం మొక్కలు ఇవి కూడా కలెక్ట్ చేశాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొక్కలు కలెక్ట్ చేసుకోవడం, వేసుకోవడం. మన కేరళ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బుష్ పెప్పర్ తెచ్చాను కదండి, ఇక్కడ మామూలు పెప్పర్ తీసుకున్నాను అనమాట మారేడుమిల్లి. ఇక చూసారా, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా సినిమా షూటింగ్ జరిగిందటండి పుష్పాది. ఇక మేము సాయంత్రం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక మారేడుమిల్లి నుంచి రిటర్న్ అయిపోయామండి. వచ్చేస్తుంటే ఇంకా రంపచోడవరం దాటేసాకండి సీతపల్లి అని వస్తుంది. ఆ సీతపల్లి అనే చోట మనకి అడవి అంత తిక్కుగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా చక్కగా వాగులు వంకలు బాగుంటాయండి. చూసారా, ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా 5 అయితేనండి నీళ్ళల్లోకి అది వెళ్ళనివ్వరు. చూస్తుండగానే కొంచెం 5 అయిపోయింది టైము. ఇక గబగబా ఈ వాగు దగ్గరికి కూడా వెళ్తాము అని చెప్పేసి కారు ఆపామండి ఇక్కడ. ఈ వింటర్ సీజన్ కాబట్టి అండి మనకి నీళ్లు కూడా ఎక్కువ ప్రవాహం ఉండదు కాబట్టి ఇటువంటివి సాయంత్రాలైనా కానీ పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారండి. ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఈ వాగుల్లోకి వాటికి దిగడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరండి. 5 దాటితే ఇంకా ఆపేస్తారనమాట ఎక్కడైనా సరే. అంటే కొన్ని జరుగుతున్నాయి కదండి ప్రమాదాలు, అందుకని గవర్నమెంట్ కూడా కొంచెం సెక్యూరిటీగా పోలీసులను అది పెడుతుందండి ఈ వాగుల దగ్గర. అదిని ఈ ఏరియా కూడా మరీ అంత మారేడుమిల్లి అంత దట్టంగా అడవులు లేకపోయినా ఇక్కడ కూడా అడవులు అవి ఉండి మనకి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఆ నీళ్ళు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో చక్కగా. అక్కడ అంత ప్రవాహం లేదు చూసారా మీరు, ఇందాక మారేడుమిల్లి దగ్గర చూపించినంత ప్రవాహం లేదు. ఇక్కడ కూడా మనకి బొంగులో చికెన్ ఇవన్నీ అమ్ముతున్నారండి. వీళ్ళు కొంచెం ఒక 50 రూపాయలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మారేడుమిల్లి కంటే ఇక్కడ రంపచోడవరం యువతల సీతపల్లి ఈ ఏరియాలో 200 అలా, అక్కడ 300 ఉంటే ఇక్కడ 250 అలా ఉంటుందండి రేటు. పక్కనే వేరే ఇక్కడ అమ్ముతున్నారండి, సీకులు అంటారు కదా, ఇవి అమ్ముతున్నారు. ఇవి ఒకటి 40 రూపీస్ చెప్పారండి. మొత్తానికి మనకి టేస్ట్ చేయడానికి డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఇవి కూడా కొన్ని తీసుకుని ఈ వాగులో చక్కగా టైం స్పెండ్ చేయడం కోసం వెళ్ళామండి. సాయంత్రం అయిపోయింది. ఉదయం 7:30కి మా ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు 5 అయ్యిందండి. సీతపల్లి వచ్చేసరికి రిటర్ను. ఉదయమే బయలుదేరడంతో ఇవన్నీ మాకు పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశాలన్నీ చూడటం కోసం, అలాగే చెట్లు మొక్కలు ఇవన్నీ చూడటానికి అయ్యిందండి. మనకి అవకాశం ఉందనుకోండి, మనం గుళ్ళు గోపురాలు కూడా, అంటే మనకి కోరుకొండ నరసింహస్వామి గుడి చాలా బాగుంటుందండి. ఆ కొండపైకి కూడా వెళ్తే అక్కడ కూడా గుడి ఉంటుంది. అలాగే మనకి గడి పాపనమ్మ గుడి అని చెప్పేసి ఈ సీతపల్లి దగ్గరే ఉంటుందండి, రంపచోడవరంకి దగ్గరగానే ఉంటుంది ఆ గుడి. అలాగే రంపచోడవరంలో కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఇవన్నీ చక్కగా దర్శించుకోవచ్చండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు.